సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. సల్మాన్ ఖాన్ సహోదరుడు తొలి శాకాహార బాడీ బిల్డర్ వరీందర్ సింగ్ ఇక లేరు. పంజాబీ నటుడు బాడీ బిల్డర్ వరీందర్ సింగ్ ఖమన్ గురువారం హార్ట్ అటాక్ తో కన్నుమూశారు. ఆయన వయసు 47 సంవత్సరాలు. భుజం నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఖమన్ అక్కడే సాయంత్రం 5 గంటల సమయంలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. 2009లో మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఆయన ఆ తర్వాత మిస్టర్ ఆసియా రన్నర్ అప్ గా నిలిచారు. ప్రపంచంలోని తొలి శాకాహార బాడీ బిల్డర్ గా గుర్తింపు పొందారు. నటుడిగా కబడ్డీ వన్స్ అగైన్, టైగర్ 3 చిత్రాలలో నటించారు. ఖమన్ మరణం పట్ల అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాడీ బిల్డింగ్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు వరీందర్ సింగ్ ఖమన్ వయసు 47 సంవత్సరాలు. జలంధర్కి చెందిన ఆయన భుజం నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గురువారం అమృత్సర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతుండగా సాయంత్రం 5 గంటల సమయంలో గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా కూడా ఆయన శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యుడు అమన్జోత్ సింగ్ ఖమన్ తెలిపారు. ఈ వార్త తెలియగానే సినీ అభిమానులు, బాడీ బిల్డింగ్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. 2009లో మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఖమన్ ఆ తర్వాత మిస్టర్ ఆసియా రన్నర్ అప్ గా నిలిచారు. ప్రపంచంలో తొలి శాకాహార ప్రొఫెసర్ బాడీ బిల్డర్ గా ఖమన్ పేరు గటించారు. అయితే హాలీవుడ్ దిగ్గజం అర్నాల్డ్ షవార్జ్నెగ్గర్ ఆసియాతో తన ఫిట్నెస్ ఉత్పత్తులని ప్రమోట్ చేయడానికి ఖమన్ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నారు. ఇది ఆయన అంతర్జాతీయ గుర్తింపుకు కారణమైంది. అయితే బాడీ బిల్డింగ్ లో స్టార్ గా ఎదిగిన ఖమన్ ఆ తర్వాత సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 2012లో విడుదలైన కబడ్డీ వన్స్ అగైన్ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు. అనంతరం రోడ్ టైగర్స్ ఆఫ్ ది సుందర్ ఓన్స్ 2014, మర్జావా 2019 వంటి బాలీవుడ్ సినిమాలలో నటించారు. 2023లో విడుదలైన టైగర్ 3లో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన బాడీ బిల్డింగ్ చూసి చాలా మంది సల్మాన్ ఖాన్ సహోదరుడు అని అనుకున్నారు. అయితే ఖమన్ తో రక్త సంబంధం లేకపోయినా కూడా సల్మాన్ ఖాన్ ఆయన్ని సోదరుడిగానే చూసేవారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వరీందర్ కి ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తరచూ వర్కౌట్ వీడియోలు, మోటివేషనల్ పోస్టులు షేర్ చేస్తూ ఎంతో మందిని ఆకట్టుకునేవారు. శాకాహారంతో కూడా కండలు తిరిగిన శరీరాన్ని సాధించవచ్చని ప్రపంచానికి నిరూపించిన ఆయన ఎంతో మందికి ఆదర్శవంతంగా నిలిచారు. అయితే వరీందర్ మరణ వార్త వినగానే ఆయన అభిమానులు, నెటిజన్లు విషాదంలో మునిగిపోయారు. ఇంత ఫిట్నెస్ కలిగిన ఆయన కేవలం 47 ఏళ్లకే గుండెపోటుతో మరణించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే బాడీ బిల్డింగ్ లో ఆయన చూపిన క్రమశిక్షణ, నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వరీందర్ సింగ్ ఖమన్ మరణం భారత ఫిట్నెస్ ప్రపంచానికి పెద్ద నష్టమని చెప్పాలి. ఇక శాకాహార బాడీ బిల్డర్ గా ప్రయాణం ప్రారంభించి బాలీవుడ్ లో నటుడిగా ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని పలువురు కొనియాడుతున్నారు.